అంగారా చికెన్ తయారు చేసి చూపిస్తానండి. అంగారా చికెన్కి కావలసిన పదార్థాలు చూద్దాం. చికెన్ 250 గ్రాములు, హోల్ గరం మసాలా కొద్దిగా, బిర్యానీ ఆకు 2, ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూన్, ఎండుమిరపకాయలు 2, పెరుగు 1/2 కప్పు, బ్రౌన్ ఆనియన్ 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, కారం 1 స్పూన్, ఉప్పు తగినంత, టమాటా పేస్ట్ 1/2 కప్పు. మరి కావాల్సిన పదార్థాలు అయితే చూసేసాం కదా, లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. షెఫ్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. సో ప్యాన్ తీసుకుందాం. ఓకే. సో దీనికోసం అని మనం ప్యాన్ పెట్టుకున్నాం కదా. సో దీంట్లో మనం కొద్దిగా డ్రై రోస్ట్ మసాలాలు చేసుకోవాల్సి వస్తుంది. డ్రై రోస్ట్ మసాలాలతో మనం ఒక పౌడర్ చేస్తాం. సో అది మనకి కీ ఇంగ్రీడియంట్ అనమాట దీనిలో. సో మనం దీంట్లో ఎండుమిరపకాయలని వేసుకుంటున్నాం. సో ఎండుమిరపకాయలు ప్రాసెస్ అంతా అయితే ఈజీ ప్రాసెస్ అంతా ఈజీగా ఉంటుంది. బట్ ఏ స్టేజ్లో చేయాలని తెలుసుకుంటే మనకి అది కరెక్ట్ అండ్ పర్ఫెక్ట్ అండ్ రుచి వస్తుంది అనమాట. అలాగే బిర్యానీ ఆకు కూడా వేసుకుంటాం. అలాగే కొద్దిగా హోల్ గరం మసాలా కూడా మనం దీంట్లోనే వేసుకోవాలి. వీటితో పాటు ధనియాలు, ఈ ధనియాలను కూడా వేసుకోవాలి. చిన్న మంట పెట్టుకోవాలి. సో చిన్న మంట పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఈ మసాలాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనకి మాడిపోకుండా పర్ఫెక్ట్గా డ్రై రోస్ట్ అవుతాయి. ఓకే. అలాగే దీంట్లో జీలకర్ర, హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, అలాగే మనం ఎండుమిరపకాయలు వేసాం కదా. సో ఈ జీలకర్రను కూడా వీటిని ఇలా వేసి మంచిగా మనం మిక్స్ చేసుకోవాలి. సో ఈ మసాలాలన్నీ ఇలా చక్కగా వేగాయి కదా, దీన్ని మనం పౌడర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో మిక్సీలో వేసుకుందాం. సో ప్యాన్ అయితే మనకి వేడెక్కుతుంది. నూనె వేసుకుందాం. సో ఈలోగా మనం దీన్ని పౌడర్ కూడా చేసుకుందాం అండి. మసాలా పొడి చేసుకుందాం. సో ఈ డ్రై రోస్ట్ మసాలా ఏదైతే ఉందో దీన్ని ఇలా కోర్స్గా, అంటే మనం కచ్చా పిచ్చాగా అంటారు కదా, సో మరి ఫైన్ పౌడర్ కాకుండా ఇలా కోర్స్గా పౌడర్లా చేసుకోవాలి. సో చేసుకున్నాం. సో ఇది మనకి మసాలా అయితే రెడీ అయిపోయింది. నూనె వేడెక్కింది కదా, మనం దీనిలో డైరెక్ట్గా చికెన్ వేసుకుంటాం. సో చికెన్ని మ్యారినేట్ చేయాల్సిన అవసరం అయితే లేదా? లేదు, దీంతో మనం ఈ వేయించాక దీంతో పాటు మనం చేస్తాం అనమాట. సో చికెన్ మనం డైరెక్ట్గా వేసుకొని నూనెలో ఇలా చికెన్ వేగుతుంటుంది. ఇలా వేగుతున్న చికెన్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం. అంటే మ్యారినేట్ చేయలేదు కాబట్టి ఇందులో డైరెక్ట్గా ఇదే నూనెలో వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. సో ఇది ఒకేసారి దాంతోపాటు మసాలాలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపి చికెన్తో పాటు ఒకేసారి కుక్ అవుతాయి అనమాట. సో దీంట్లో మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా ఈ మసాలా పొడిని దీంట్లో అంటే స్టార్టింగే వేసేయాలి. సో మసాలా పొడి కూడా వేస్తాం దీంట్లో డైరెక్ట్గా. అంటే నార్మల్ రెసిపీస్లోనైతే లాస్ట్లో వేస్తాం కదా, కారం, ధనియాల పొడి అన్నీ ఒకేసారి వేస్తాం కదా. లేదు, దీంట్లో స్టార్టింగ్లోనే వేసుకోవాలి. సో ఈ విధంగా ఇలా మసాలా పొడి కూడా వేసేసాం. అలాగే మసాలా పొడితో పాటు పసుపు క్వాంటిటీ కొంచెం తక్కువగా పడుతుంది. ఇదైతే మనకి కొంచెం కొద్దిగా రెడ్ కలర్లో రావాలి ఈ డిష్. సో పసుపు అనేది ఎక్కువ వేయకూడదు, పసుపు కొద్దిగానే పడుతుంది. పసుపు కొంచెంగానే వేస్తున్నాం పసుపు. అలాగే పసుపుతో పాటు కారం, మనం ఎండుమిరపకాయలు వేసినప్పటికీ కారం కొద్దిగా ఎక్కువగానే పడుతుంది దీంట్లో. అంటే ఇది స్పైసీగా ఉంటుందా? ఫుల్ స్పైసీ ఉంటుందండి. సో కారం, అలాగే కారంతో పాటు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఈ బ్రౌన్ ఆనియన్స్ని కూడా మనం దీంట్లోనే వేసేస్తాం. ఓకే. సో చూసారు కదా, స్పైసీ లవర్స్కి అయితే చాలా నచ్చుతుంది అనమాట ఈ డిష్. ఎగ్జాక్ట్లీ అండి. సో మనం దీంట్లో కారం, పసుపు వేసాం. అలాగే వాటితో పాటు ఈ ముందుగా వేయించి పెట్టుకున్న ఈ ఉల్లిపాయలు ఇలా వేయించి పెట్టడం వల్ల మనకు క్యారమలైజ్ అయిన ఫ్లేవర్ వస్తుంది. అలాగే దాంతోపాటు గ్రేవీ కూడా స్మూత్ అవుతుంది అనమాట మనకి. ఓకే. సో గ్రేవీ టెక్స్చర్ చూస్తేనే చాలా యమ్మీగా అనిపిస్తుంది, కలర్ఫుల్గా. అలాగే మనం దీంట్లో మనకి రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఓకే, ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసాక దీంట్లో మనం టమాటా పేస్ట్ని కూడా ఇలా మెత్తగా చేసిన పేస్ట్ని మనం వేసుకోవాలి. సో ఏంటంటే మనకు అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకదాని తర్వాత ఒకటి వేస్తున్నాము. సో ఏంటవుతుందంటే దీంతో అన్ని కలిపి మిక్స్ అయ్యి ఈవెన్గా కుక్ అవుతాయి అనమాట. ఓకే. సో ఆనియన్ తాలూకా రాఫ్ స్మెల్ పోవడం కోసం మనం ముందుగానే బ్రౌన్ ఆనియన్ అంటే వేయించి కూడా పెట్టుకున్నాం. సో మనం టమాటా పేస్ట్ వేయడంతో మనకు ఆ గ్రేవీ టెక్స్చర్ కూడా వచ్చింది, చూసారా? ఓకే. సో ఈ విధంగా ఇలా మంచిగా మిక్స్ చేసుకున్నాం కదా. దీంట్లో కొద్దిగా ఈ గ్రేవీని బ్యాలెన్స్ చేయడం కోసం కొంచెం పెరుగు కూడా వేసుకోవాలి. సో పెరుగు కూడా నేను వేస్తున్నాను.
సో పెరుగు ప్లేస్లో మనం లైక్ క్రీమ్ ఉంటుంది కదా, క్రీమ్ కూడా వేసుకోవచ్చా? ఈ డిష్లో పర్టికులర్ మన క్రీమ్ ఉండదు, మనం పెరుగునే వేయాలి. సో ఇలా పెరుగు వేస్తాం కదా, పెరుగు వేయడం వల్ల ఏంటంటే ఆ సార్నెస్ అనేది మనకు తెలుస్తుంది, బ్యాలెన్స్ చేస్తుంది అనమాట ఆ స్పైస్ని కూడా. ఓకే, సో పెరుగు వేస్తాం. ఇప్పుడు దీన్ని మనం మూత పెడదామండి, మూత పెట్టి ఉడకనిద్దాం. సో దీనిలో ఇప్పుడు మనం ఈ అంగారా చికెన్ ఎందుకు వచ్చింది, అంగారా తాలూకు దాన్ని మీకు చెప్తాను. సో ఇది ఉడుకుతుంటుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనకి ఈ అంగారా చికెన్ అనేసరికి దీనికి స్మోక్ ఎఫెక్ట్ ఇవ్వాలి. స్మోక్ ఎఫెక్ట్ ఇవ్వడం వల్ల స్మోకీ ఫ్లేవర్ అనేది చికెన్కి యాడ్ అవుద్ది అనమాట. సో బేసికలీ బొగ్గులు అనమాట అంగారా అంటే. సో ఆ బొగ్గులు మనం బాగా కాల్చి దీనికి స్మోక్ ఎఫెక్ట్ ఇస్తే ఈలోగా చికెన్ ఉడుకుతుంటుంది. సో మనం ఈలోగా బొగ్గులు కూడా రెడీ చేద్దాం. ఓకే, సో నాకు వచ్చిన డౌటే మీకు కూడా వచ్చినట్టుంది కదా, అంగారా అంటే ఏంటి అని. సో క్లారిటీ అయితే వచ్చేసింది కదా, బొగ్గులు అయితే రెడీ చేసేద్దాం. సో స్టవ్ వెలిగించండి. చక్కగా ఒక 2 బొగ్గుల్ని కాల్చుదాం. సో నార్మల్గా డిషెస్ కన్నా స్మోకీ ఫ్లేవర్తో ఉన్న డిషెస్ అయితే ఒక రకమైన డిఫరెంట్ టేస్ట్ వస్తుందన్నమాట. ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. బేసికలీ మనకి అంగారా చికెన్ అని కానీ లేకపోతే దుంగార్ చికెన్ అంటారు. సో అది కూడా ఇలాగ ఆల్మోస్ట్ మనకి స్మోకీ ఎఫెక్ట్స్ ఉంటుంది. సో ఈవెన్ చికెన్ అనే కాదు, మనం ఈవెన్ వెజిటేరియన్ డిషెస్ చేసిన లేకపోతే సమ్ టైమ్స్ మనం తందూరి ఫ్రూట్స్ లాగా చేస్తుంటాం. సో ఫ్రూట్స్ చేసిన లేకపోతే దాల్ మఖని వీటి అంటే ఇలాంటి డిష్ దేనికైనా కూడా మనం స్మోక్ ఎఫెక్ట్ ఇవ్వడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది ఇంకా ఎక్కువగా వస్తుంది అనమాట. సో ఇది మనకు ఉడుకుతుంది. చికెన్ కూడా కొంచెం టైం పడుతుంది ఉడకడానికి. మనకి ఈలోగా బొగ్గులు కూడా రెడీ అవుతుంది. ఓకే, సో మీరు చూసారు కదా ఈ కలర్, నేను చెప్పాను కదా మీకు కంప్లీట్ రెడ్డిష్ కలర్లో వస్తుంది డిష్. సో మరి కొద్దిసేపు అయితే పడుతుంది చికెన్ ఉడకడానికి. సో వెయిట్ చేసాం కదా, చికెన్ ఉడికిందో లేదో షెఫ్ గారిని అడిగి తెలుసుకుందాం. షెఫ్, కుక్ అయిందా? చూద్దామండి. ఓకే, చికెన్ మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఆయిల్ కూడా పైకి తేలింది కాబట్టి ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే. సో ఇప్పుడు మనం దీనికి స్మోక్ ఎఫెక్ట్ అయితే ఇద్దామండి. సో స్మోక్ ఎలా చేద్దామంటే, సో దీన్ని బొగ్గులు అయితే ఆపేద్దాం. బొగ్గులు కూడా మనకి మంచిగా కాలాయి. ఓకే, సో దీన్ని నేను దీంట్లో పెడుతున్నాను, ఈ గిన్నెలో పెట్టుకోవాలి. సో దీనికి స్మోక్ కోసం ఏం చేస్తామంటే దీనిపై నుంచి కొంచెం అలా బటర్ అయితే వేసుకోవాలి. బటర్ వేసుకొని దానిపై నుంచి 2 లవంగాలు అలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ స్పైసీ తాలూకా ఫ్లేవర్ అయితే వస్తుంది. సో ఓకే, సో స్మోక్ వచ్చిన వెంటనే ఇలా మనం దీన్ని కవర్ చేసేయాలి ఇమీడియట్గా. సో దానిలో ఏంటవుద్దంటే మనకు ఆ స్మోక్ లోపల ఉండి ఆ ఫ్లేవర్ అనేది బాగా దానికి పట్టుకుంటుంది అనమాట చికెన్ కోసం. సో షెఫ్, స్మోక్ అయితే బాగా పట్టినట్టుంది, చూద్దామండి. ముత్తియండి. గుమ్మం ఆడిపోతుంది. ఫ్లేవర్ అంతా బాగా తీసేద్దాం అది. ఓకే, సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేవచ్చు మనం. సో ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. ఆహా, మసాలా అరోమా అయితే అద్భుతంగా ఉంది. ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలా అని అనిపిస్తుంది నాకు. సో చికెన్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిందండి. సో మనం లేట్ చేయకుండా సర్వ్ చేసుకుందాం. సో అంగారా చికెన్ చెప్పాను కదా, చాలా కలర్ఫుల్గా ఉంటుంది డిష్, అలాగే టేస్టీగా ఉంటుంది. స్పైస్ కూడా మనం బ్యాలెన్స్ చేసాం, అయినప్పటికీ కొద్దిగా స్పైస్ లెవెల్ అయితే ఎక్కువగానే ఉంటుంది దీంట్లో. ఓకే, సో మనం రెగ్యులర్గా చికెన్ చేసుకుంటుంటాం. సో అలా కాకుండా ఇలా డిఫరెంట్గా ఎప్పుడైనా ట్రై చేయాలంటే మాత్రం సో ఇది మంచి ఆప్షన్ అని చెప్తానండి. సో డెఫినెట్గా అందరూ లైక్ చేస్తారు ఈ డిష్ని. సో నార్త్ ఇండియన్ స్టైల్లో అంగారా చికెన్ రెడీ అయిందండి. ప్లీజ్ ఎంజాయ్. ఓకే, సో నార్త్ ఇండియన్ స్టైల్ అంగారా చికెన్ అయితే రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి మీకోసం. అంగారా చికెన్కి కావాల్సిన పదార్థాలు: చికెన్ 250 గ్రాములు, హోల్ గరం మసాలా కొద్దిగా, బిర్యానీ ఆకులు 2, ధనియాలు 2 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, ఎండుమిరపకాయలు 2, పెరుగు 1/2 కప్పు, బ్రౌన్ ఆనియన్స్ 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, కారం 1 స్పూన్, ఉప్పు తగినంత, టమాటో పేస్ట్ 1/2 కప్పు. అంగారా చికెన్ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో ఎండుమిరపకాయలు, బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా, ధనియాలు, జీలకర్ర వేసి వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో నూనె వేసి నూనె వేడయ్యాక అందులో చికెన్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి, పసుపు, కారం, బ్రౌన్ ఆనియన్, రుచికి సరిపడా ఉప్పు, టమాటో పేస్ట్ వేసి బాగా కలుపుకొని పెరుగు కూడా వేసి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. మరోవైపు స్టవ్ వెలిగించి బొగ్గులు బాగా కాల్చి ఒక బౌల్లోకి తీసుకొని ఆ బౌల్ని ఉడుకుతున్న చికెన్ మధ్యలో పెట్టి బొగ్గుల మీద బటర్ వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి.
స్మోక్ బాగా పట్టాక మిశ్రమాన్ని బాగా కలుపుకొని స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే స్మోకీ ఫ్లేవర్స్తో నార్త్ ఇండియన్ స్టైల్ అంగారా చికెన్ రెడీ.